హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మెగాస్టార్ బాస్ బాస్ గ్రేసే వేరు. నిజంగా ఇండియన్ సినిమా హిస్టరీలోనే కాదు, ప్రపంచ సినిమా హిస్టరీలో నిజంగా ఎంతోమంది హీరోలు ఉండొచ్చు. బట్ మెగాస్టార్ అనే పదానికి ఒక నిర్వచనం, ఒక బ్రాండ్ అంబాసిడర్ అంటే మన బాసే. ఊరికే ఎవరు మెగాస్టార్లు, ఊరికే ఎవరు చిరంజీవులు, ఊరికే ప్రతి ఒక్కళ్ళు డాన్స్ చేయొచ్చు. కానీ మెగాస్టార్ ఎందుకు కాలేకపోతున్నారు అంటే ఇప్పటికీ ఎప్పటికీ ఆయన అదే రేంజ్‌లో ఆ గ్రేస్‌తో కావచ్చు, ఆయన యాక్షన్ కావచ్చు, ఆయనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందబ్బా! అది ఎప్పటికి పోనిది. దాన్ని ఎవరు అదే అని చెప్పాలి. ఊరికే చెప్పట్లా. ఆయన 'మన శివశంకర వరప్రసాద్' సంక్రాంతికి వస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి మొన్నటి వరకు 'మీసాల పిల్ల' సాంగ్‌తో ఊపేశారు. ఒక రేంజ్‌లో ఆడుకున్నారని చెప్పాలి. అసలు ఇప్పుడున్నటువంటి యంగ్ హీరోలందరికీ ఆయన పోటీనిస్తున్నారు అంటే ఆలోచించండి. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం మొదలైనటువంటి ఆయన సినీ ప్రస్థానం ఇంకా నంబర్ 1 పొజిషన్‌లోనే కంటిన్యూ అవుతుందంటే ఆలోచించండి. ఆయన గతంలో మహేష్ బాబు గారు కావచ్చు చాలామంది చెప్పారు. 1-10 ఆయనే. మిగతా వాళ్ళందరూ కూడా ప్రతి శుక్రవారం ఒక్కొక్కళ్ళు ఒక్కో హీరో అవుతారు. బట్ మెగాస్టార్ అనే పదం ఎప్పుడూ నంబర్ 1గానే ఉంటది అని. అదే ఈ రోజు కూడా జరుగుతుందంటే ఆయన కష్టపడే తత్వం, సినిమా మీద ఆయనకుండేటువంటి పిచ్చి ప్రేమ, ఇదే ఆయన్ని ఇప్పటికీ యంగ్‌గా మనకి అందిస్తున్నారు. అదే నిజంగా నిన్న 'మన శివశంకర వరప్రసాద్‌కి' సంబంధించి 'శశిరేఖ' సాంగ్‌లో ఒక్కసారి మీకు చూపిస్తాను. అసలు ఎంత క్యూట్‌గా, ఎంత అందంగా చేస్తున్నారో చూడండి. యురేకా నువ్వేకా భలేగా ఉంది రేఖా మిర్రా. రైట్. అంటే చూసారా ఆ స్టెప్పులు కానీ, ఆ స్టెప్పుల్లో గ్రేస్ గానీ ఏమన్నా తగ్గిందా అసలు ఆయనకి? అసలు ఆయన ఇప్పటికీ కూడా అసలు 2000 సంవత్సరంలోకో 90స్‌లోకి తీసుకెళ్ళిపోయి అప్పట్లో ఉండేటువంటి అసలు ఆ బాడీ చూడండి. ఆ బాడీలో ఆ గ్రేస్ చూడండి. ఎవరండి ఈ రోజుల్లో 70 ఏళ్ల వయసులో 40 ఏళ్ల వయసొచ్చేటప్పటికి మనం ఏం చేయలేకపోతున్నామే. అలాంటిది 70 ఏళ్ల వయసులో ఆయన పడేటువంటి కష్టం చూడండి. సినిమా మీద ఆయనకున్నటువంటి ఇంట్రెస్ట్, ఇష్టం చూడండి. ఇప్పటికీ ఆయన్ని ఇంకా యంగ్‌గా చూపిస్తున్నారు. ఎంత యంగ్‌గా కనిపిస్తున్నారు అంటే నిజంగా బాస్ అంటే బాసే. ఎప్పటికీ బాస్ బాసే. అందులో ఎటువంటి డౌట్ లేదు. 'మన శివశంకర వరప్రసాద్‌కి' సంబంధించినటువంటి ఈ సాంగ్‌లో నయనతార గారు చాలామంది చూస్తుండొచ్చేమో కానీ చిరంజీవి గారు మాత్రమే కనిపిస్తారు. ఎందుకంటే గతంలో చాలా సినిమాలొచ్చాయి. ఈ మధ్య కాలంలో 'వాల్తేరు వీరయ్య' కావచ్చు, ఇంకోటి చాలా సినిమాలొచ్చాయి. కానీ బాస్‌ని ఇంత ఒక యంగ్‌గా మళ్ళీ మళ్ళీ చూపించిందంటే నాకు తెలిసి అనిల్ రావిపూడి గారే. ఈ సినిమా ఎలా ఉంటదో ఏమో నాకైతే తెలీదు గానీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తదో, జస్ట్ చిరంజీవి గారిని ఎదురుగుండా పెట్టుకొని సినిమా చూసేసి కళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడానికి కడుపు నిండిపోద్ది చూసారా? అలా చూసి రావచ్చేమో అనిపించింది చిరంజీవి గారిని. 'మన శివశంకర వరప్రసాద్‌కి' సంక్రాంతికి వస్తున్నారు అనే సినిమా సంక్రాంతికి పండగ సినిమా అనటంలో ఎటువంటి సందేహం లేదు. డెఫినెట్‌గా ఈ సినిమా ఒక మంచి రికార్డ్స్ క్రియేట్ చేయబోతుంది. ఇప్పటికే జస్ట్ ఒక 'మీసాల పిల్ల' సాంగ్‌తోనే 75 మిలియన్లకు పైగా ఓన్లీ యూట్యూబ్‌లోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇంకా ఈ సాంగ్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తదో, అసలు బాస్‌ని ఇలా చూస్తుంటే కడుపు నిండిపోతుంది సార్. ఇంక అంతకన్నా ఏం కావాలి చెప్పండి. ఆ రికార్డులే చాలు. కడుపు అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి బాస్‌ని చూసి చాలా రోజులైంది. అలాంటిది సంక్రాంతికి, ఆ పండగకి ఇంకాస్త పండగ వాతావరణాన్ని ఇంకాస్త బూస్ట్ చేయడానికి 'మన శివశంకర వరప్రసాద్‌గా' వస్తున్నారు. మనం చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. మామూలుగా కాదు. నిజంగా మంచి ఫన్ ఉంటదట. మంచి చాలా చాలా ట్విస్ట్‌లు కూడా ఉంటాయంట సినిమాలో. అవన్నీ కూడా చూడ్డానికి అందరూ వెయిట్ చేయాల్సిందే.